గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది ఎస్ గూగుల్ వస్తుంది. గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. డేటా సెంటర్ ఏర్పాటు చేయమనండి, తప్పలేదు, స్వాగతిస్తున్నాం. కానీ డేటా సెంటర్ తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో. కమిట్ చేయండి వాళ్ళని. ఒక 20,000 మందితోనో 10,000 మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి. పెడితే ఒక 10,000 మందో 20,000 మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. మీ హయాంలో ఐటీ పరిశ్రమ ఎందుకు ఇచ్చారు? కాల్ సెంటర్లు కూడా తేలేకపోయారు. మీరు డేటా సెంటర్ల గురించి మాట్లాడతా, డేటా సెంటర్ ఏం చేస్తుందో తెలియకుండా మాట్లాడతా, డేటా సెంటర్ కాదు డెవలప్మెంట్ సెంటర్ తెమ్మని అడుగుతున్నారు. డెవలప్మెంట్ సెంటర్ రాదు అనేది మీకేమన్నా ఎవరైనా చెప్పారా? అంటే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని ఆ రోజు మీరు మాట్లాడిన మాటలైతే మైక్రోసాఫ్ట్ను కూడా ఇలాగే వ్యతిరేకిస్తే మైక్రోసాఫ్ట్ కంపెనీ 20-25 ఉద్యోగాలు మాత్రమే ఇస్తుంది అని మీరు ఆ రోజు నిజాలని ఫిగర్స్ని తీసుకుని మాట్లాడితే ఇవాళ మైక్రోసాఫ్ట్ను కూడా ఆ రోజు వ్యతిరేకించేవాళ్ళు. కానీ ఇవాళ మైక్రోసాఫ్ట్ కంపెనీ 25,000 ఉద్యోగాలు ఇస్తుంది. 10,000 పైబడి హైదరాబాద్ క్యాంపస్లోనే ఉన్న పరిస్థితి. రాబోయే కాలంలో గూగుల్ అనేది డెఫినెట్గా గేమ్ చేంజ్ చేస్తుంది. నేను ఒక ఐటీఎన్గా చెప్తున్నా, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అలాగే 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్న లోకేష్ బాబు లక్ష్యం 80% నెరవేరుతుంది. వైసీపీ వాళ్ళకి మీరు పెద్ద మనసు లేదు కాబట్టి మీరు తక్షణం గూగుల్ మీద విమర్శలు చేస్తే మీకు దేశ విదేశాల్లో కూడా బ్యాడ్ అవుతుంది తప్ప గుడ్ రాదు. దయచేసి మీరు మానవతా దృక్పథంతో అన్న ఆలోచించి మీరేం మాట్లాడారో మీరు మాట్లాడి మీరు ప్రెస్సుల్లో మాట్లాడేదాన్ని మీరు చూసుకుని మాట్లాడితే బెటరు.